హల్లెలూయా. క్రీస్తునందు మా ప్రియులకి శుభాభివందనాలు. అందరూ బాగున్నారా? ఈరోజు దేవుని వాగ్దానం నిమిత్తమై రాజుల 2వ గ్రంథము 20వ అధ్యాయము 5వ వచనం. నీవు కన్నీళ్లు విడిచుట చూచితిని, నీ ప్రార్థన నేను అంగీకరించి ఉన్నాను, నేను నిన్ను బాగు చేసేదను. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రవక్త అయిన యెషయా ద్వారా రాజైన హిజ్కియాకు చేసిన వాగ్దానం ఇది. హిజ్కియా రాజు వ్యాధితో చావసిద్ధమై ఉన్నాడు. ప్రవక్త అయిన యెషయా వచ్చి నీ ఇల్లు చక్క పెట్టుకోమని సలహా ఇచ్చాడు. అందుకు హిజ్కియా యెహోవాతో, దేవా, నీ ఎదుట యథార్థ హృదయంతో నమ్మకంగా ఉన్నాను, నీ సన్నిధిలో సత్యాన్ని అనుసరించి నడుచుకుంటూ నీవు మంచివని చెప్పిన పనులన్నీ చేశాను అని విలపిస్తూ ప్రార్థించాడు. ఆ ప్రార్థన విన్న దేవుడైన యెహోవా వెనువెంటనే ప్రవక్త అయిన యెషయాని పంపించి, యెహోవా నీ ప్రార్థన విన్నాడు, నిన్ను బాగు చేసి 15 సంవత్సరముల ఆయుష్ను కూడా వాగ్దానం చేశాడు అని తెలియజేశాడు. ఒక అంజూరపు పండ్ల ముద్దను తెప్పించి కురుపు మీద వేయగా అతడు బాగుపడెను. గమనించండి ప్రియ స్నేహితులారా, ప్రతి వ్యక్తికి మరణం అనేది తథ్యం. అయితే జీవించినంతకాలం ఎలా జీవించామన్నది చాలా ముఖ్యం. రాజైన హిజ్కియాను గమనిస్తే దావీదు వలె హిజ్కియా కూడా యథార్థ హృదయం గలవాడై జీవించాడు. దేవునితోనే నీ ఎదుట యథార్థంగా జీవించాను కదా ప్రభువా అని చెప్పగలిగాడు. ఈరోజు మన భక్తి జీవితం ఎలా ఉంది? హిజ్కియా వలె దేవుని ఎదుట మన హృదయం యథార్థమైనదని చూపించగలమా? లేదంటే మనం సరిచేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది. మన యథార్థ హృదయాన్ని బట్టే దేవుడు తన మనస్సు మార్చుకొని మన మీదికి రావాల్సిన ఉగ్రత రానివ్వడు. నినివే పట్టణ ప్రజలు తమ చెడు నడతను మానుకొని ఉపవాసం ఉండి ప్రార్థించగా వారి చర్యలను గమనించిన దేవుడు వారికి చేస్తానన్న కీడు చేయక మానెను. ఆ పట్టణమంతా రక్షింపబడెను. మన కన్నీటి ప్రార్థన, మన ఉపవాస ప్రార్థన దేవుని హృదయాన్ని కదిలించగలుగుతుంది. ఇక్కడ హిజ్కియా ప్రార్థనకు వెనువెంటనే సమాధానం రావడం నాకు ఇంకొంత ఆశ్చర్యాన్ని కలిగించింది. ప్రవక్త అయిన యెషయా రాజభవనం నడిమికి వెళ్ళక మునిపే ప్రార్థనకు సమాధానం వచ్చింది. యథార్థమైన హృదయము కన్నీటి ప్రార్థన కలిగి ఉండటం ఎంత ప్రయోజనకరమో కదా. 15 సంవత్సరాల ఆయుష్ పెరగడం ఎంత అద్భుత కార్యం. జీవమరణములు దేవుని వశంలోనే ఉంటాయి. ఇప్పుడు అంజూరపు పండ్ల ముద్ద వేసిన తర్వాత బాగుపడిన దాని విషయాన్ని గమనిద్దాం. దేవుని వాక్కు విడుదలై బాగుపడతావు అన్న వాగ్దానం పొందిన తర్వాత అంజూరపు పండ్ల ముద్ద గాయానికి పెట్టబడింది. తదనంతరం స్వస్థత కలిగింది. మనకు స్వస్థతనిచ్చేది మనం వాడుతున్న ఔషధాలు కాదు, దేవుని వాక్కు, ఆయన ఇచ్చు వాగ్దానం ద్వారానే మనకు స్వస్థత కలుగుతుంది. కొన్నిసార్లు మనం వాడుతున్న వంట నూనెలు, వెలగల దినుసులు మనకు ఆరోగ్యం ఇస్తాయని నమ్మడం సరైనది కాదేమో. మన నమ్మకం అంతా దేవుడైన యెహోవా మీదనే అయి ఉండాలి. ఆయనే మనల్ని బాగు చేయవాడనే విశ్వాసం కలిగి ఉండాలి. అట్టి విశ్వాసముతో మనం జీవిస్తూ ప్రభు ఇచ్చే స్వస్థతను పొందుకుందుముగాక. ఆమేన్. ప్రార్థన. ప్రేమ కలిగిన తండ్రి, పరిశుద్ధుడైన దేవా, నీ ఘనమైన నామానికి వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. గడిచిన కాలమంతా నీ కృపలో మమ్మల్ని అందరినీ భద్రపరిచి మరొక నూతన దినమును చూసే భాగ్యం ఇచ్చారు. మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. ఈరోజు హిజ్కియా జీవితంలో నుండి యథార్థమైన హృదయము, కన్నీటి ప్రార్థన మీరు మాకు జ్ఞాపకం చేశారు. మీకు వందనాలు. హిజ్కియాను బాగు చేసిన దేవా, ఈరోజు ఎవరైతే అనారోగ్యంతో బాధపడుతున్నారో వారందరినీ నీ రక్తము చేత కడిగి స్వస్థపరచండి. కల్మషమైన హృదయాలను నీ వాక్యము చేత కడిగి యథార్థమైన హృదయాలుగా, నిష్కలంకమైన హృదయాలుగా మార్చండి. ఎవరైతే కన్నీటితో హృదయపూర్వకంగా ప్రార్థిస్తారో ప్రభువా, వారి ప్రార్థన మీరు ఆలకించండి. వెనువెంటనే సమాధానం మీరు దయచేయమని ప్రార్థిస్తూ ఉన్నాం. నినివే పట్టణ ప్రజలను క్షమించిన దేవా, నీ సన్నిధిని ఆశపడిన వారిని అందరినీ నీ సన్నిధికి నడిపించి బాగు చేయండి ప్రభువా. మా ప్రార్థన ఆలకించి ఈ దిన దీవెనల చేత నింపండి. ప్రతి ఒక్కరిని విశ్వాస జీవితంలో ఉన్నతమైన అనుభవంలోనికి నడిపించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. ప్రభు మిమ్మల్ని దీవించునుగాక.